ప్రియ సోదరీ సోదరులారా, మన వాక్య భాగం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. సావధానంగా వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించడానికి ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, ఆయన అన్నాడు, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురవదని, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వస్తుందని చెబుతారు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియనడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియనే గాని మరే సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాడు. సద్దూకయ్యులకు పరిసయ్యులకు బొత్తిగా పడదు, కాని యేసును క్రైస్తవాన్ని వ్యతిరేకించడానికి ఇద్దరూ ఒకటయ్యారు. సద్దూకయ్యులు ప్రకృతి సంబంధులు. వారు దేవదూతలున్నారని నమ్మరు, పునరుత్థానమంటే అసలే నమ్మరు. ఇక పరిసయ్యులేమో నిరంకుశులైన మతనాయకులు, వేషధారులు. ఆకాశము నుండి మరో సూచక క్రియ కావాలంటున్నారు. ఆయన ఇంతవరకు చూపిన అద్భుతాలు చాలవట. తమకు ఇష్టమైన సూచక క్రియ ఆకాశం నుండి చూపితే నమ్ముతారట. అంతా ఉట్టిదే. వారు ఎలాగూ నమ్మరు. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అంటోంది, వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాసవాక్యమే. అది వింటే చాలు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో ఆకాశము నుండి వచ్చిన భయంకరమైన సూచనలు కొత్త నిబంధనలో వీరికెందుకు? లూకాసు వార్త 16వ అధ్యాయం 29వ వచనంలో అబ్రహాము ధనికుడితో ఏమన్నాడు? మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినా వారు నమ్మరు. వాక్యాన్ని నమ్మని వారికి సూచక క్రియలు ఎందుకు? ఒకసారి ఇలాంటి ప్రశ్నే అడిగారు, ఇప్పుడు రెండోసారి అదే అడుగుతున్నారు. యేసు ఈ 2 సార్లు యోనాను గురించిన చరిత్రాత్మకమైన సూచన తప్ప మరేదీ ఇవ్వను అని ఖండితంగా చెప్పాడు. అయినా మీరెందుకు సూచనలు కావాలంటున్నారు? మీరు వాతావరణ సూచనలను బాగా పసికట్టగలరు గాని కాలముల సూచనలను కనిపెట్టలేరా? యేసు ప్రభువును ఏదో విధంగా వివాదంలో చిక్కించుకోవాలని వారి ప్రయత్నం. అలాంటి మతనాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది అని ప్రభువు తన శిష్యులను హెచ్చరిస్తున్నాడు. వేషధారులారా, ఆధ్యాత్మిక వ్యభిచారుల తరం మీది అంటూ ప్రభువు వారిని కఠినంగా మందలిస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఒకసారి యోనాను గురించిన సూచనను ప్రభువు ప్రస్తావించాడు. యోనా 3 రోజులు మత్స్యగర్భంలో ఉన్నట్లు యేసు 3 రోజులు మృత్యుగర్భంలో ఉన్నాడు. ఈ సూచన మీకు చాలు, అంతకంటే ఎక్కువ నేను మీకిచ్చేది లేదు. పరిసయ్యులు సద్దూకయ్యులు యేసే మెస్సీయా అంటే నమ్మరు. జనం ఏమనుకుంటున్నారు? ఈయన బాప్తిస్మకుడైన యోహానేమో, లేదా ఇర్మియా, ఏలియా మరో ప్రవక్తో అయి ఉండవచ్చు అని వారి అభిప్రాయం. యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని శిష్యులు నమ్ముతారు. మీకు నేను ఇచ్చే సూచక క్రియ ఒక్కటే. అది యోనా అనుభవం, వాస్తవ చరిత్ర. ఈ మాట చెప్పి ప్రభు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ మతనాయకుల పులిసిన పిండిని గురించి ప్రభువు మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుండి 12వ వచనం వరకు ప్రబోధం చేశాడు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తేవడం మరిచిపోయారు. అప్పుడు యేసు అన్నాడు, చూచుకోండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. కాగా వారు తమలో తాము ఆలోచించుకుంటున్నారు, మనము రొట్టెలు తేనందున గదా ఈయన ఈ మాట అన్నాడు. యేసు అది ఎరిగినవాడై అన్నాడు,
మన వద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకా గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తారో అదైనా, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తారో అదైనా మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడండి. అప్పుడు రొట్టెలు, పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వారి బోధను గూర్చే జాగ్రత్త పడాలని ఆయన తమతో చెప్పాడని వారు గ్రహించారు. వింటున్నారా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పులిసిన పిండి అంటే చెడుగుకు సంకేతమని చెప్పబడింది. పులిపిండికి మరో అర్థం చెప్పకూడదు. అది ఎల్లప్పుడూ చెడుగునే సూచిస్తుంది. పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు హెచ్చరిస్తున్నాడంటే అందుకే. అనగా దానికి దూరంగా ఉండండి, దాన్ని వదిలించుకోండి, అది మంచిది కాదు. పులిసిన పిండి అంటే తమ రొట్టెలేమో అని మొదట శిష్యులు అనుకున్నారు గాని ప్రభువు దాని విశేషార్థాన్ని విడమరిచి చెప్పాడు. అప్పుడు వారు దాని భావమును గ్రహించగలిగారు. 5,000 మందికి, ఆ తరువాత 4,000 మందికి ఆయన భోజనం పెట్టలేదా? అది అప్పుడే మరిచిపోయారా? పులిసిన పిండి అంటే తప్పుడు సిద్ధాంతం. పరిసయ్యుల బోధ పులిపిండే. దాని విషయంలో మీరు మెలకువగా ఉండాలి. ప్రియ విశ్వాసీ, పులిసిన పిండిని సువార్తకు పోల్చకూడదు. యేసు ప్రభువు చెప్పిన అర్థమే మనం చెప్పాలి గాని మరో విధంగా దీనిని చిత్రించకూడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 20వ వచనం వరకు యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతాలకు వచ్చి తన శిష్యులను అడిగాడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు? వారన్నారు, కొందరు ఏలియా అని, కొందరు యిర్మీయా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయన అడిగాడు, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోకద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తాను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. వింటున్నారా? మత్తయి సువార్త లేఖనములలోని మిగతా గ్రంథాలన్నిటికీ కీలకం. అందుకే దీనిని బహు జాగ్రత్తగా పరిశీలనగా అధ్యయనం చెయ్యాలి. కైసరయ్య ఫిలిప్పి గలిలయ సముద్రానికి ఉత్తర దిశగా ఉంది. యేసు ప్రభు ఉత్తరాన ఉన్నాడు. యెరూషలేముకు అభిముఖంగా శిలువ దిశగా ఆయన నడుస్తున్నాడు. ఈ లోపుగా తన శిష్యులు గ్రహించాల్సిన 2 విషయాలున్నాయి. తానెవరో వారు గ్రహించాలి, తాను ఏమి చెయ్యబోతున్నది వారు గుర్తించాలి. ప్రియ సోదరుడా, సోదరి, మనం విశ్వాసులం. మనమందరము ఈ 2 విషయాలు తెలుసుకుని ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అప్పుడే మన విశ్వాసం పనిచేస్తుంది, మన రక్షణ సఫలమవుతుంది. ప్రభువు శిష్యులను అడిగిన మొదటి ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు? ఈ ప్రశ్న నాటి నుండి నేటిదాకా ప్రభువు అడుగుతూనే ఉన్నాడు. నలుగురు 4 విధాలుగా జవాబు చెబుతూనే ఉన్నారు. యేసు ఎవరు? యేసు వివాదాస్పదమైన వ్యక్తి. ఆయనను గురించి పలు రకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆయన బాప్తిస్మకుడైన యోహానే అనుకుంటున్నారు. యోహానును గొప్ప ప్రవక్తగా ప్రజలు గుర్తించారు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసును ఒక మహావ్యక్తిగా గుర్తిస్తారు. మరికొందరు యేసే ఏలియా అనుకున్నారు. ఏలియా గొప్ప ప్రవక్త నిజమే, అలాగే యిర్మీయా విలాప ప్రవక్త.
మరో ప్రవక్త అయి ఉండవచ్చు అంటూ ప్రజలు తలా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సగటు మనిషి అంచనా ఇలాగే ఉంటుంది. చివరికి యేసు ప్రభు సూటిగా తన శిష్యులను అడిగాడు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు? దీనికి సీమోను పేతురిచ్చిన జవాబు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. సీమోను పేతురు మిగతా శిష్యులందరి పక్షాన మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తువు, మెస్సీయావు, అభిషిక్తుడవు. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు నీవే. నీవు సజీవ దేవుని కుమారుడవు. పేతురు విశ్వాస ప్రమాణమిది. అతనికి కలిగిన దేవుని ప్రత్యక్షమిది. పరిశుద్ధాత్మ లేనిదే ఎవరూ యేసును గురించిన ప్రత్యక్షం పొందలేరు. పరిశుద్ధాత్మ దేవుని సంగతులు, విశేషించి యేసు సంగతులను తీసుకొని మనకు బయలుపరుస్తాడు. పేతురు అన్న మాటలు మానవ ప్రత్యక్షం కాదు, దేవుడు బయలుపరచిన సత్యం. యేసుతో ఉన్నందుచేత కలిగిన జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ బయలుపరచిన సత్యం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బయలుపరచనిదే యేసు అసలు ఎవరో, ఆయన నీకేమై ఉన్నాడో నీకు బోధపడదు. ప్రభు అన్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. శ్రోతలు ధ్యానించండి. యేసు తన సంఘమును ఏ బండ మీద నిర్మిస్తానన్నాడు? పేతురా? కానే కాదు. పేతురు పెట్రోస్ అనగా చిన్న బండ, కాని క్రీస్తు పెట్రా అనగా పెద్ద బండ. ఈ బండ మీద అన్నప్పుడు ప్రభువు తనను తానే చూపుతూ ఈ మాట అన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో ఇదే మాట చెప్పబడింది. 4వ వచనం, మనుష్యుల చేత విసర్జించబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యము సజీవము అయిన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారు. యెషయా 28వ అధ్యాయం 16వ వచనాన్ని పేతురు ఉటంకించాడు. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. క్రీస్తే పునాది. సంఘం క్రీస్తు మీదనే నిర్మించబడింది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడూ వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసు మరణ పునరుత్థాన ఆరోహణముల తరువాత సంఘం నిర్మించబడింది. పరిశుద్ధాత్మ రాకడతో సంఘానికి అంకురార్పణ జరిగింది. నేను నా సంఘాన్ని కడతాను అన్న ప్రభు ఆ తరువాత కట్టాడు. ఈ సంఘపు పునాది క్రీస్తే. ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. హేడెస్ అనేది గ్రీకు పదం, షెయోల్ అనేది పాత నిబంధన హెబ్రీ పదం. హేడెస్, షెయోల్ దేవుని సంఘము ఎదుట నిలువనేరదు. అది కుప్పకూలిపోతుంది. హేడెస్, షెయోల్ అదృశ్యలోకం. అది మరణం. మరణద్వారములు యేసుక్రీస్తు నిర్మించిన సంఘం ఎదుట నిలువలేవు. ప్రభువు తానే పరలోకము నుండి దిగి రానై ఉన్నాడు. ఆయన ఆర్భాటంగా కేకతో వస్తాడు. ఆ కేక ప్రధాన దూత శబ్దం వంటిది. అది బూరధ్వని లాంటిది. మృతులు లేపబడతారు. మృత్యుద్వారాలు దేవుని సంఘము ఎదుట నిలువనేరవు. పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను అంటున్నాడు ప్రభు. పేతురికే ఇచ్చాడా? పేతురులాగా సాక్ష్యమివ్వగలిగిన ప్రతి విశ్వాసికి ప్రభువు తాళపు చెవులిస్తాను అంటున్నాడు. యేసును రక్షకునిగా, ప్రభువుగా ఎరిగిన వారందరికీ ఈ తాళపు చెవి ఇవ్వబడింది. పాత నిబంధనలో లేఖనాలను వివరించి చెప్పాల్సిన వారు శాస్త్రులు. వారి చేతిలో తాళపు చెవి ఉంది. నెహెమ్యా 8వ అధ్యాయం 2 నుండి 8వ వచనం వరకు యాజకుడైన ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును సమాజమంతటి ఎదుటికి తెచ్చాడు. వారు చదువబడిన దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు. తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించాడు. వారంతా ఆ గ్రంథాన్ని శ్రద్ధతో విన్నారు. జనులందరూ చూస్తూ ఉండగా ఎజ్రా గ్రంథమును విప్పాడు.
దైవ సేవకులు ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పారు. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పారు. ప్రతి క్రైస్తవునికి దేవుని గ్రంథం చేతికి ఇవ్వబడింది. ఇదే తాళపు చెవి. దేవుని వాక్యాన్ని మూసేస్తే తాళం వేసినట్లే. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే తాళం తీసినట్లే. దేవుని వాక్యమనే తాళపు చెవిని నీవు నేను ఎలా వాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మరో మాట, మనమిక్కడ బంధించింది పరలోకంలో అంతకు ముందే బంధించబడింది. మనమిక్కడ విడుదల చేసింది పరలోకంలో అంతకు ముందే విడుదల చేయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు బయలుపరచనిది మనము బయలుపరచలేము. దేవుడు ప్రత్యక్షం చేసింది మనం మరుగు చేయకూడదు. దేవునికి స్తోత్రం. యేసును వ్యక్తిగతంగా అంగీకరించని వారికి ప్రత్యక్షం వల్ల ప్రయోజనమేమిటి? యేసు తన మరణ పునరుత్థానములను గురించి ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేవటము అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దిస్తూ అన్నాడు, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి అన్నాడు, సైతానా, నా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని తలంపులను తలంచకుండా ఉన్నావు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వారికి ఫలమిస్తాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావడము చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. వింటున్నారా? ఇంకా 6 నెలలకు యేసు సిలువ వేయబడతాడు. ఇప్పుడాయన తన మరణ పునరుత్థానాలను ప్రకటిస్తున్నాడు. అయినా అదంతా వారికి అర్థం కావటం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు ముందుగానే యేసు నికోదేముకు ఈ సువార్తను ప్రకటించాడు. కాని నికోదేముకు అది అర్థం కాలేదు. మెస్సియా, దేవుని కుమారుడు సిలువ వేయబడటమేమిటి? పేతురుకు అర్థం కావటం లేదు. సిలువ నీకు దూరమగునుగాక అంటున్నాడు. సిలువ వారి తలంపులలోకి రావటం లేదు. యేసు మన పాపాల కొరకై చనిపోయి తిరిగి లేవటమనే సువార్త సైతానుకు బొత్తిగా గిట్టదు. ఆ తరువాత పేతురే ఏమన్నాడు? 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. దేవుని ఆత్మ ద్వారా యేసే మెస్సియా అని సాక్ష్యమిచ్చిన పేతురు మరునిమిషంలో దురాత్మ చేత మోసగించబడ్డాడు. యేసు శిష్యుడవైతే నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను నీవే మొయ్యాలి. యేసు వచ్చినప్పుడు ఎవరికి తగ్గ ఫలం వారికి ప్రాప్తిస్తుంది. ఇక్కడ ఉన్నవారిలో కొందరు యేసు రాజుగా వచ్చినప్పుడు చూస్తారు, అందాక వారు మరణం రుచి చూడరు. వచ్చే అధ్యాయంలోనే ప్రభువు మాట నెరవేరింది. తరువాతి పాఠంలో వినండి.
అందాక సెలవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.